సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
యేసునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అనుగ్రహిస్తున్న ఈ వర్తమానముల పరంపర, ప్రత్యేకించి కీర్తనల గ్రంథం నుంచి ఒక వరుస క్రమంలో అనేక అంశాలు మనం లోతుగా ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మరి ఉపదేశాన్ని బట్టి, తద్వారా పొందుతున్న పరిజ్ఞానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరొకసారి మరొక దినం ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాల మరి ఆరాధన కార్యక్రమాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దైవమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఆ సూచనలు బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆశతో ఆలకిస్తున్న ప్రతి విశ్వాసాన్ని దీవించమని, ఆస్వాదించమని, మీరే మాకు నీ లేఖనాల్లోంచి చక్కని మాటలు వినిపించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 10వ వచనం నుంచి 12 వరకు 2వ కీర్తన. కాబట్టి రాజులారా వివేకులైనడి, భూపతులారా బోధన నుండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి. మరి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన ఈ మొదటి 9 వచనాలు, మరి అందులో అన్యజనులు అల్లరి చేస్తున్నారు, అల్లరి రేపుతున్నారు. అదే రీతిగా భూరాజులు ఆయన అభిషేక్తునికి వ్యతిరేకంగా కూడి ఉన్నారు. ఆకాశమందు ఆశీనుడైన వాడు నవ్వుచున్నాడు అంటూ మరి ఆయన తన కుమారుని రాజుగా ప్రతిష్ఠించినప్పుడు జరగబోయే ఉపద్రవాలేంటో ఆ క్రమంలో అవన్నీ తెలియచేస్తూ ఇనపదండముతో వారిని నలగగొడతాడు అని చెబుతూ మరి ఈ 10వ వచనానికి వచ్చేసరికి కాబట్టి అనే మాటతో ప్రారంభం. అనగా ఫర్ దిస్ రీజన్ మీరు ఎగతాళి చేస్తున్నారు, ఆయన నవ్వుకుంటున్నాడు, ఆయన తన కుమారుని పంపిస్తాడు, ఆ కుమారుడు మిమ్మల్ని నలగగొడతాడు, ఇనుపదండముతో నలగొడతాడు. కాబట్టి సో ఒక చాయిస్ ఇవ్వబడుతుంది. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, తప్పు చేసిన వెంటనే ఇమ్మీడియట్గా శిక్షించే ఆ అనుభవాల నుంచి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆప్షన్ ఇస్తున్నాడు. చాలాసార్లు మరి మనం అపరాధం చేసి, తప్పు చేసి, కీడు చేసి, పాపం చేసి ఇమ్మీడియట్గా శిక్షించబడకుండా ఉన్నామంటే దేవునికి తెలియక కాదు, లేకపోతే దేవుడు దృష్టించక కాదు, లేకపోతే దేవుడు శిక్షించక కాదు. సో దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. చాలాసార్లు ఒక పొరపాటు చేస్తాం, ఆ పొరపాటు ద్వారా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ రానప్పుడు 2వ పొరపాటు చేస్తాం, ఆ 3వ పొరపాటు చేస్తాం. ఇక అది అలవాటుగా మారిపోతుంది. ఒక వ్యసనం కావచ్చు, ఒక దుష్ట ఆలోచన కావచ్చు, దుష్ట ప్రయత్నం కావచ్చు. సో ఏదైనా కానీ మొదటిగా, 2వసారి, 3వసారి అలా ఎటువంటి మనకు ఆ వాటికి పర్యవసానం మనం పొందినప్పుడు అది అలవాటుగా, వ్యసనంగా మారిపోతుంటుంది. కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేదు అని, నాకేం కాలేదు అనే భావన. నేను గతంలో ఒకసారి చెప్పాను ఒక లివర్ పేషెంట్ గురించి. సో అతను ఆ లివర్ డ్యామేజ్ అయిపోయింది, మరి డాక్టర్స్ బ్రతకదన్నారు. సో ఎలాగోలో చాలా ఖర్చు పెట్టారు. దేవుని సంకల్పాన్ని బట్టి ఆయన బాగైన తర్వాత డాక్టర్స్ చెప్పారు, నువ్వు మరలా మద్యం జోలికి పోవద్దు, కనీసం వాసన కూడా చూడొద్దు అని. సో ఆ తర్వాత తను బాగయ్యాడన్న ఆ సంతోషంలో ఏం చేశాడంటే స్నేహితులను పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాడు.
వాసన కూడా చూడకూడదన్న ఆ వ్యక్తి ఆ కొద్దిగా అంటూ ఆ రోజు స్నేహితులతో త్రాగడం ద్వారా అప్పటి వరకు బాగవుతున్న ఆ లివర్ పాడైపోయింది. ఒక 10 రోజుల్లో అతను లోకాన్ని విడిచాడు. సో అలవాటుగా కొన్ని జరుగుతున్నప్పుడు దేవుడు వాటిని ఇమ్మీడియట్గా శిక్షించకపోతే దాన్ని మనం ఒక వ్యసనంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. మరి దేవుడు ఇమ్మీడియట్గా శిక్షించవచ్చు కదా అంటే దేవుడు దీర్ఘశాంతం గలవాడు. మనలో మార్పు పరివర్తన కావాలని ఎదురు చూస్తుంటాడు. కాబట్టి వారు చేసిన ఆ విషయాలని 9వ వచనం వరకు చెప్పి కాబట్టి రాజులారా వివేకము కలిగి ఉండండి, జ్ఞానవంతులుగా అనగా ఆలోచన చేయండి. మీరు చేస్తుంది ఏంటో, మీరు చేసిన అపరాధం ఏంటో, తప్పేంటో ఆలోచన చేయండి. జస్ట్ థింక్ ఓవర్ వన్స్ ఆర్ ట్వైస్. ఏదైనా ఒక క్రియ చేస్తున్నప్పుడు 1-2 సార్లు మనము ఆలోచించినప్పుడు అందులోంచి ఆ లోపాలు కానీ పర్యవసానాలు కానీ ఒకసారి మనకు హెచ్చరికలు చేస్తాయి. ఆలోచన లేకుండా చేసే పనులు కానీ లేకపోతే క్రియలు కానీ తద్వారా కలిగే శ్రమలు కానీ హింసలు కానీ ఇబ్బందులు కానీ వాటిని మనమే పొందవలసి వస్తుంది. సో వివేకులై ఉండంటే బీ వైజ్, జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి. మీరు ఏమి చేసినా మిమ్మల్ని రాజులుగా నియమించాడు దేవుడు, కాబట్టి భూపతులుగా నియమించాడు కదా దేవుడు. కాబట్టి రాజులైన వారికి జ్ఞానం అవసరం. అందుకే చాలా చోట్ల అనగా ఈ రాజరిక వ్యవస్థలో మరి మంత్రులను పెట్టుకుంటుంటారు, సలహాదారులను పెట్టుకుంటుంటారు. ఈనాటి పాలకులు కూడా చాలామంది సలహాదారులను పెట్టుకుంటారు. ఆ సలహాదారుల సలహా మేరకు ఆ నాయకుడు ప్రవర్తిస్తుంటాడు. ఆ నాయకుని యొక్క సఫలం కానీ విఫలం కానీ ఆ సలహాదారుని సలహా మీద ఆధారపడి ఉంటుంది. అతడు సరైన సలహా ఇవ్వకపోతే అతనికేం కాదు, ఆ నాయకుడు పతనమైపోతాడు. సరైన సలహా ఇస్తే అది కూడా అతనికి ఏం కాదు, కానీ ఆ నాయకుడు విజయాన్ని సాధిస్తాడు. ఈనాటి నాయక వ్యవస్థ సలహాదారుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ బోధనందుడి, భూపతులారా బోధనందుడి, వివేకులై ఉండు అంటే బీ వైజ్ అనే మాట వాడుతూ బీ కరెక్టెడ్ అనగా మీరు సరిచేయబడటానికి సిద్ధంగా ఉండండి, సవరింపుకు సిద్ధంగా ఉండండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంది కేవలం వినుట కొరకు మాత్రమే కాదండి, ఇవి వినిపించబడుతుంది. ఎందుకంటే ఈ వాక్యం అనే అద్దములో నన్ను నేను చూసుకోవాలి, నా జీవితాన్ని చూసుకోవాలి, నా ప్రవర్తన చూసుకోవాలి, నా ఆలోచన చూసుకోవాలి. కాబట్టి ఈ వాక్యం అనే అర్థంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఏంటో, నేను ఏమి చేస్తున్నానో ఆ విషయాన్ని దేవుడు వ్యక్తపరిచినప్పుడు ఆ వాక్యం ద్వారా సరిచేసుకోవాలి, సవరించబడాలి. లేకపోతే ఆ పైన 9 వచనాల్లో చెప్పబడ్డ పర్యవసానం మన జీవితాల్లో చేదు అనుభవాలు అనుగ్రహించే అవకాశము ఉంటుంది. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. క్రైస్తవ సంఘము, నేటి క్రైస్తవ సంఘము రాకడ కొరకు నిరీక్షిస్తుంది. ఆయన రాకడ ఆలస్యమైంది కాబట్టి ఆ ఆలస్యాన్ని ఇక రాడులే, ఎప్పుడోలే అనే భావన మధ్య పొరపాటు వెంబడి పొరపాటు చేసుకునగా ఒక విధమైన నిర్లక్ష్యాన్ని నేటి క్రైస్తవ సమాజం కలిగి ఉంది. ఒకేసారి ఉపద్రవం వస్తుంది అన్న వాస్తవం తెలిసి కూడా ఆ ఉపద్రవం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. గత దశాబ్దంలో సునామీ వచ్చింది, నోబడి నోస్. కొన్ని ఆ వేల మైళ్ళ నుంచి సముద్ర దిగువ భాగంలో అది ప్రవహించుకుంటూ ఆ అలల తాకిడి లేకపోతే గాలికి ఆ సముద్రం చొచ్చుకొని వస్తుంటే ఎవరు కనిపెట్టలేకపోయారు, శాస్త్రవేత్తలు కానీ ఎవరు కానీ కనిపెట్టలేకపోయారు. అది వచ్చి భూమిలో తాను చేయవలసిన నాశనం చేసేంత వరకు కూడా, చేసిన తర్వాత అప్పుడు అది ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది,
అప్పటికి నాశనం అయిపోయింది, జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. సో దెర్ ఇస్ నో ఆపర్చునిటీ ఫర్ అస్ టు కన్ఫెస్ ఆన్ ది 11th hour. చివరి గడియలో అప్పటికప్పుడు మార్పు పొందాలి, మారుదాము. కాబట్టి అప్పటి వరకు, ఆ చివరి గడియ వరకు పాపం చేస్తూనే పోదాం, దైవ వ్యతిరేక క్రియల్లో కొనసాగుతూనే ఉందాం అనే భావన నేటి సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవుల్లో చాలా ఎక్కువగా ఉంది. క్రైస్తవేతర సమాజానికి ఆయన గురించి, ఆయన రాకడ గురించి, జడ్జిమెంట్స్ గురించి తెలియదు. కానీ మనకు తెలుసు. వి ఆల్ నో ఎందుకు దేవుడు నరావతారిగా ఈ లోకంలో వచ్చాడు, ఎవరి నిమిత్తం శిలువ శ్రమను అనుభవించి మరణించాడు, ఆ మరణం ద్వారా మనకు లభించింది ఏంది, ఆయనను విశ్వసించిన విశ్వాసుల జీవితాల్లో ఎటువంటి ఆ పరలోక అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నిత్య జీవం ఉంది, విస్మరిస్తే నరకం ఉంది. ఈ అనుభవాలన్నీ కూడా మనకు దేవుని వాక్యములో మరి పొందుపరచబడ్డాయి. నిత్యము వింటున్నాము, ఆలకిస్తున్నాము. ఈనాటి కాలంలో అనేక సేవకుల ద్వారా, అనేక మాధ్యమాల ద్వారా నిత్యము హెచ్చరికలు, సూచనలు అందించబడుతున్నాయి. మారుతున్నామా చెప్పండి? మార్పు కలిగి ఉంటున్నామా? అంత కఠినంగా ఇనపదండముతో ఆయన దండిస్తాడని చెప్తూ, కాబట్టి సో జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది, పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఆ పనిష్మెంట్ తప్పించుకోవాలంటే వివేకంగా ఉండండి, బోధన ఉందండి, యెహోవాను సేవించండి. ఎలా సేవించాలంటే భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఈనాటి ఆలయంలో మనం ఆరాధనకు వస్తున్నాం, దేవుని ఆరాధించడానికి వస్తున్నాం, ఆరాధనలో కూర్చుంటున్నాం. కానీ భయభక్తులతో దేవుని సేవిస్తున్నామా, లేకపోతే సాంప్రదాయబద్ధంగా దేవుని ఆలయానికి వస్తున్నామా? అసలు దేవుని భయం ఉంటే, ఆ దేవుని ఆరాధించాలని ఆ భక్తి శ్రద్ధలుంటే, ఆనాడు అనగా ఆ ఆరాధన సమయంలో ఇక ఏ కార్యక్రమాలు కాదు, దేవుడే ప్రయారిటీ. ఎందుకంటే ఇట్స్ గాడ్స్ డే, లార్డ్స్ డే, ఇట్ ఈస్ ఫర్ ద లార్డ్. ఆ దినము ఎంత సమయం అని కాదు, ఉదయం 7 గంటలు మొదలుకొని రాత్రి పడక చేరేంత వరకు, దట్ ఈస్ గాడ్స్ డే. సో మిగతా 6 దినాలు నీ భౌతిక సంబంధమైన జీవితానికి, జీవనానికి సంబంధించినవి. విశ్రాంతి దినం అనే మాట పాత నిబంధనలో ఉంది, ఇప్పుడు కొత్త నిబంధనలో అది ప్రభు దినము. సో భక్తి శ్రద్ధలతో యెహోవాను సేవించండి, వివేకము కలిగి ఉండండి, బోధన ఉందండి, భక్తి శ్రద్ధలతో సేవించండి. గడగడ వణుకుచూ సంతోషించండి, గడగడ వణుకుచూ సంతోషించండి. ఆ ట్రంబ్లింగ్ అనే మాట, దేవుని సన్నిధిలో ఆ గడగడ గడగడలాడే ఆ భయముతో సంతోషించాలట. భయభక్తులు కలిగి ఉండి భయముతో సంతోషించాలి అనే మాటలు అక్కడ తెలియచేయబడుతుంది. కాబట్టి సాంప్రదాయబద్ధమైన ఆరాధన వ్యవస్థ నుంచి నిజమైన భక్తి శ్రద్ధలతో, దేవుని పట్ల భయముతో అంగీకరిస్తే కలిగే లాభం ఏంటో, తృణీకరిస్తే కలిగే జడ్జిమెంట్ ఏంటో తెలిసి భయముతో, వణుకుతో దేవుని సన్నిధిలో ఆనందించాలి అనే మాట. ఆయన బోధన ఉందండి, ఆయన వాక్యం వినండి, ఆయన వాక్యం వెలుగులో మన జీవితాలు సరిపోల్చుకోండి, సవరించుకోండి అనే మాటలు. పాత నిబంధనలో యెషయా గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2 నుంచి 5. సెకండ్ చాప్టర్ 2 ఆన్వర్డ్స్. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోను నుంచి ధర్మశాస్త్రము, యెరూషలేము నుంచి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతాము. ఇదే మాటలు దాదాపుగా మరి మనకు మీకా గ్రంథంలో కూడా కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మీకా గ్రంథంలో కూడా చూద్దాం. 765వ పేజ్, 765వ పేజ్, మీకా గ్రంథం 4వ అధ్యాయం.
మొదటి నుంచి అంత్యజనంలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్టు జనులు దానిలోకి వత్తురు. కాబట్టి ఆ కాలంలో అన్యజనులు అనేకులు వచ్చి సియోన్లో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుంచి యెహోవాకును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గం విషయం మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందుము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తివై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరము నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చు. సో అన్యజనులు అంటారంట అంత్య దినాల్లో, ఫైనల్ డేస్, చివరి దినాలు, చివరి గడియలు, మన చుట్టూ జరుగుతున్న అనేకమైన క్రియలు హెచ్చరికలుగా ఉన్నాయి, రాకడ ప్రత్యక్ష సూచనలుగా ఉంటున్నాయి. అన్యజనులు అన్నారట యెరూషలేములోనికి దేవుని మందిరానికి వెళ్దాం రండి, ఆయన మన మార్గం ఆయన బోధించున్నది. సో రాజులారా వివేకులై ఉండి, భూపతులారా బోధన నుండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వరకు సంతోషించండి. కుమారుని కోపము రగులుకొను, కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. రాజరిక వ్యవస్థలో ఒక రాజు సరెండర్ అయినప్పుడు, అనగా సామంత రాజుగా మారినప్పుడు, మరి అతను ఆ సర్వాధికారిని రాజు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ రాజుగారు రాజదండం ఇట్లా చాచినప్పుడు ఆ సామంతరాజు వచ్చి ఒక కాళ్ళు మోకాళ్ళుని ఈ భాగంలో ముద్దు పెట్టుకుంటాడు, అనగా నేను నీకు సమర్పించుకుంటున్నాను చెప్పడానికి. సో సామంతరాజు ఆ రీతిగా ఒక కాలు మోకాళ్ళుని ఈ ప్రాంతంలో ముద్దు పెట్టుకుని తాను సమర్పించుకునే అనుభవాన్ని. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకునండి, బోధనందుడి, వివేకము కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, సంతోషించండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఆ జడ్జిమెంట్, ఆ తీర్పు, ఆ శ్రమ నీ జీవితంలో నా జీవితంలో రాకముందే మరలా నేను జ్ఞాపకం చేస్తాను. వివేకులై ఉండండి, బోధనందుండి, యెహోవాను సేవించండి, సంతోషించండి, కుమారుని ముద్దు పెట్టుకునండి. అప్పుడు మీరు త్రోవ తప్పి, అనగా కుమారుడు కోపించినప్పుడు, ఒకవేళ మీరు ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపించినప్పుడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. మొదటి కీర్తనలో ఆ ధన్యుల గురించి ఏమని రాయబడిందండి? దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. సో మొదటి కీర్తన ఏది ధన్యమో అది చెప్తుంది. రెండవ కీర్తన ముగింపు కూడా ఏది ధన్యమో తెలియచేస్తుంది. ధన్యత్వం కావాలా? నీవు దేవుని ఆశ్రయించాలి, లేదా ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది. ఆ హెచ్చరికలతో ఈ 2 కీర్తనలు ముగిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మాకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సూచనలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖన సారాంశాన్ని ప్రభా మేము ధ్యానం చేస్తూ దాన్ని అనుసరించి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి, నీ బోధన ఉంది, వివేకం కలిగి, భయభక్తులు కలిగి, సంతోషించి నిన్ను ముద్దు పెట్టుకొని నీ ద్వారా కలిగే ఆనందాన్ని ఆస్వాదించటకు మీ కృప దయచేయండి. ఈ 2 కీర్తనలు ప్రభా ఉపోద్ఘాతంగా చెప్పబడ్డప్పటికీ మా జీవితాన్ని ఎలా కొనసాగించాలో వాటికి సూచనలు మాకు అందించబడ్డాయి కనుక వాటిని అనుసరించి కొనసాగటకు మీ సహాయం దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.